పోనీలే పాపమని లిఫ్ట్ ఇస్తే నన్ను ఎంత ఇబ్బంది పెట్టారా? మేడం నన్ను చంపకుండా వదిలేస్తే మీకు 1,00,000 రూపాయలు ఇస్తా. నేను 2 లక్షలు మేడం. నేను 3 లక్షలు ఇస్తాను మేడం. ఇందాక షాప్ దగ్గర డబ్బులు లేదన్నారు కదరా? అయితే మాకు ముగ్గురికి ఒక గోల్ ఉంది మేడం, అందుకే డబ్బులు దాచిపెట్టుకున్నాం. ఏంటా గోల్? మేము ముగ్గురం బ్యాంకాక్ వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేయాలనుకున్నాం మేడం. నేను నా లైఫ్ లో మీలాంటి ఎదవలని ఎప్పుడూ చూడలేదు. నేను మిమ్మల్ని చంపట్లేదురా. పైకి లేవండి. మాతో మీకేంటి పని ఉంది మేడం? స్టేట్ బార్డర్ లో చెకింగ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ డెడ్ బాడీని హైదరాబాద్ తీసుకెళ్లడానికి నాకు మీ సహాయం కావాలి. దాని బదులు మమ్మల్ని చంపండి, ఓ దరిద్రం వదులుతుంది. నాకు మీరు హెల్ప్ చేస్తే ఈ బ్యాంకాక్ ట్రిప్కి అయ్యే ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటా. ఓకే ఓకే ఓకే. అయితే ఒక ఐడియా మేడం, ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఇక్కడే పూడ్చిపెడితే. ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి అప్పచెప్తేనే నాకు డబ్బులు వస్తాయి. ప్రశ్నలు అడిగింది చాలు, వెళ్ళి కార్ ఎక్కండి. సరే ఓకే మేడం. మ్మ్. ఓకే. ఈడేవాడు మామ రోడ్డు మీద ఉన్నాడు. ఏమైంది? కార్ ఎందుకు ఆపావు? నా పేరు రవి, ఈ ఏరియా ఎస్ఐని. అదేంటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? నేను టెర్రరిస్ట్ని కాదు, పోలీసుని. పోలీసుల కంటే టెర్రరిస్ట్ అంతేగా మరి. నాకు స్టేషన్ వరకు లిఫ్ట్ కావాలి. మా కార్లో స్పేస్ లేదు సార్. ఇది 7 సీటర్ కదా? సార్ రండి, సార్ రండి. .304 బయలుదేరారా? ఆ కేసులో ఇనవలైన ప్రతి ఒక్కరిని మన స్టైల్లో ఇంట్రాగేషన్ చేయించండి. ఆ తర్వాత నా కొడుకుల్ని కోర్టుకు తీసుకెళ్ళండి. ఒక్క మనిషిని చెప్తాడా? మనిషిని. సరే బాబు, సరే. ఒక్క మర్డర్ చేయడం తప్పు కదా? అవును సార్, చంపడం తప్పే సార్. ఎంత తప్పది? చంపిన వాళ్లకు హెల్ప్ చేయడం కూడా తప్పే సార్. తప్పే, తప్పది. అవును సార్, అవును సార్. ఇంతకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్. మీ అందరూ ఫ్రెండ్సా? పార్ట్నర్స్. రిలేటివ్స్. అంటే ఇంట్లో రిలేటివ్స్, ఆఫీస్లో కొలీగ్స్, బిజినెస్లో పార్ట్నర్స్. అవును సార్. అవును సార్. ఓకే. ఎందుకు వెళ్తున్నారు హైదరాబాదు? మా ఫ్రెండ్ పెళ్ళింది సార్, దానికోసం వెళ్తున్నాం. సార్ నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది సార్. ఏంటి? మీకు యూనిఫామ్ గవర్నమెంటే ఇస్తుందా? ఆ, అందుకు డబ్బులు మీరే పే చేయాలా? లేదు. కార్ ఆ సైడ్ కాపు. సడన్గా ఆ పోలీస్ కార్ ఎక్కినప్పటికీ ప్రాణాలు పైకి పోయినట్టు అనిపించింది. థ్యాంక్ గాడ్ ఏ ప్రాబ్లం లేకుండా పోలీస్ వెళ్ళిపోయాడు. వీఆర్ సేఫ్. మామయ్య ఇక్కడ గన్ను ఉన్నట్టుంది చూడు. ఇది మీదేనా? హోస్టెడ్, ఇది ఆ పోలీస్ వాడిది. ఫోర్నాటు చెక్ పోస్ట్ దగ్గర ఏ కారు వదలద్దు. అయితే ఇప్పుడు ఏమైంది? ఎస్ఐకు ఈ గన్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మన వెంట పడతాడు. ఇంకోటి కొనుక్కోవచ్చుగా? అలా కుదరదు. ఈ గన్తో మనం ఎవరిని చంపినా ఆ కేసు ఎస్ఐ పైకి వెళ్తుంది. అందుకే ఈ పాటికి అన్ని చెక్ పోస్టులలో చెక్ చేయమని చెప్పింటాడు. అయితే తిరిగి వెళ్ళి ఇచ్చేద్దామా? ఇంతకీ ఇది పేలుతుందా? ఎందుకు రాష్ట్రం చేశావు? పేలుతుందో లేదో అని. పని చేసిందిగా, గన్నెట్టివ్వు. షూట్ చేసినప్పుడు హ్యాండ్ సేవర్ అయ్యి కింద పడిపోయింది. ఎక్కడ పడింది? అక్కడే. కారు వెనక్కి తిప్పు.
నేను తెచ్చినా దొరకలేదు మేడం. పోనీ కొత్తది కొందామా? మొత్తం నాశనం చేసావు కదరా పిచ్చి నా కొడక. మేడం నాదొక ఐడియా మేడం. నీ దగ్గర గన్ను ఉంది కదా, అయితే ఆ గన్ను తీసుకొని పోలీస్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తే? ఈ గన్ మీకు ఎక్కడిది అని అడిగితే మీ గన్ను పోయి వెతుకుతుంటే ఈ గన్ను దొరికిందని చెప్పదాం మేడం. ఇంత బుర్ర తక్కువ వెదవలేంట్రా మీరు? ఇదే మా ప్రత్యేకత. తిడుతుంటే నవ్వుతున్నారేంట్రా? ఎందుకంటే మాకు సిగ్గు శరం లేదు కాబట్టి. ఏమ్మామా? అవునండి. మిమ్మల్ని పెట్టుకొని డెడ్ బాడీని తీసుకెళ్తున్న చూడు, నా అంత పిచ్చిది ఈ భూమిపైన ఎవ్వరుండరేమో. మాది కూడా కూడా same same feeling. పదండి, కార్ ఎక్కండి. నువ్వు చేసిన తెలివి తక్కువ పనికి ఇప్పుడు మనం పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఆ ఎస్ఐ మనల్ని పట్టుకోవడానికి పక్క మనల్ని ఫాలో అవుతాడు. మేడం పోనీ ఏం చేద్దామంటారు? ఏదైతే అదేంది చూసుకుందాం. మేడం నాదొక ఐడియా. వెనక్కెళ్ళి ఆ ఎస్ఐని వేసేద్దామా? అవును, ఇది మంచి ఐడియాని. కారు వెనక తిప్పండిరా. అసలు మీ మొహాలు అద్దంలో చూసుకున్నారా? హత్యలు చేసే మొహాలేనా మీవి? లేదు మేడం, మేము బ్యాంకుకి వెళ్ళడానికి ఎంత రిస్క్ అని చేస్తాం. నేను రిస్క్ తీసుకోలేను. ఇప్పుడే ఒక మర్డర్ చేసి చాలా స్ట్రగుల్ అవుతున్నా. మళ్ళీ ఈ పోలీసును కూడా చంపి రిస్క్ చేయాలనుకోవట్లేదు. ఇప్పుడు ఈ ఎస్ఐని చంపితే మనకి ఏ శిక్ష పడచ్చు? ఉరి శిక్ష. వామ్మో అల్లుడు. మామ, మరి ఉరి శిక్ష తప్పదా? ఆ! ఇందాక బ్యాంకాక్ వెళ్ళడానికి ఎంత రిస్క్ అయినా చేస్తా అన్నారు. అంటే మర్డర్ చేసే రిస్క్ తీసుకోవచ్చు కానీ మర్డర్ అయ్యే రిస్క్ తీసుకోలేం. సరే, కార్ స్టార్ట్ చేయి. మేడం మాకు బ్యాంకాక్ వద్దు, ఏమొద్దు. మమ్మల్ని వదిలేయండి మేడం. మేము వెళ్ళిపోతాం మేడం ఇక్కడ నుంచి. వద్దు మేడం, ప్లీజ్ మేడం. నేను మిమ్మల్ని వదిలా, ఆ ఎస్ఐ మిమ్మల్ని వదలడు. వాడి గన్ను పోగొట్టి చాలా పెద్ద తప్పు చేశారు. రే ఇదంతా నీ వల్ల వచ్చింది ఎదవా. నేనేం చేసినా మావా? నేనేం చేసినా? ఆ రోజు టైర్ కారు మారుద్దాం, కారులో ఎక్కి ఎంజాయ్ చేద్దాము అని చెప్పి ఎక్కించావు. నీ వల్లనే వచ్చింది. వీడే అంతా. వీడికి అసలు డ్రైవింగ్ రాకపోతే అసలు ఈ కారు ఎక్కేవాళ్ళం కదా, ఈ పరిస్థితి మనకు వచ్చేది కదా. రేయ్, మీరే కదరా డ్రైవింగ్ ఎవరికి వచ్చంటే నావే చూపించారు. రే పిచ్చినా కొడుకుల్లారా, ఇప్పుడు కుక్కల్లా కొట్టుకుంటారేంటి? మీలాంటి ఫూల్స్ ని కార్ ఎక్కించుకోకుండా ఉండాల్సింది. కార్ పోనీ. ఫోన్ వస్తుంది, ఒకసారి పక్కన ఆపు. హలో. మావా దీని పీడ విరిగాడైంది మావా.